కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ రాబరీ కేసులో కాసిబుగ్గ సిఐ గారు బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని అక్బర్ జంక్షన్ వద్ద నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా కాసిబుగ్లో ఒక రాబరీలో నేరం చేసి 2.5 తులాల పుస్తకాన్ని దొంగిలించినట్టు అంగీకరించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించగా కాసిబుగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తను స్వాతంత్రంలో తన ఇంటికి వెళ్తుండగా దారిలో కంచిమంద్ర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్, ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి. ఇతను ఐటీఐ చదువుకొని చెడు వ్యసనాలకి బానిసకి అలవాటు పడి ఈ బెట్టింగ్ ఫ్యాక్టరీ వాటిలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యాడు. అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని అలాగని అప్పులన్నీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో 12వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీ ఫిర్యాది హాస్పిటల్ని తన ఇంటికి వెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీ ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి పలాస కొద్ది పరిచయం గ్రామము, అతని యొక్క బాబాయ్ అయిన రోసు కిరణ్ కుమార్ అయిన అతని బాబాయ్ పలాసలో ఉంటారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని ఎటు నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్ళి ఆ బాబాయ్కి ఇచ్చి అమ్మమ్మని చెప్పేసి కోరడం జరిగింది. అదే రాసు కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని 1,77,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇందులో 27,000 రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని 1,50,000 రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులన్నీ కూడా తీర్చేసి తన అవసరాలు కొంత డబ్బు వాడుకున్నాడు. ఈరోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదామని వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సిఐ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల బాధలు తీర్చడం కోసం తప్పుతో మార్గద్రవ్యాలు బయట కావాలి. అదేవిధంగా ఏ హరిప్రియ గారు రెడీగా ఉండాలి. హెచ్ఆర్ ఇంటర్న్షిప్ ట్రేడ్ ఐటీ నుంచి. బి నాగశ్రీ గారు కూడా రెడీగా ఉండాలి. హెచ్ఆర్ ఇంటర్న్షిప్ ట్రేడ్ ఐటీ నుంచి. అందరు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. A platform and opportunity for their learnings, as they are the future talents. The lessons they gain from the working at your companies will definitely make them outstanding employees. ఎగ్జిక్యూటివ్ ఈవెంట్ మేనేజ్మెంట్ శ్రీనివాస టూర్ అండ్ ట్రావెల్స్ సెలెక్ట్ అయ్యారు.
ఫాస్ట్ రావాలి. అదేవిధంగా సిహెచ్ సత్యవతి గారు, అదేవిధంగా ఏ భవ్య గారు రెడీగా ఉండాలి. పాణ్య మహావిద్యాలయ టీచర్ సెలెక్ట్ అయ్యారు. ఏ భవ్య గారు ఫాస్ట్ గా రావాలి మేడం. మీలో నుంచే వారు వాలంటీర్స్ తోటి చీఫ్ గెస్ట్ తోటి చిన్న ఫోటో కాపీ.